హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి రుచులు. నేను మీ అను. ఈరోజు ఎంతో హెల్తీ అయిన ప్రోటీన్ రిచ్ పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక కప్పు పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ రైస్ వేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పుని బాగా కడిగి 5-6 గంటలు లేదా రాత్రంతా నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన పెసరపప్పు నుంచి నీరు వడకట్టుకొని మిక్సీ జార్‌లోకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ఒక చిన్న అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిర్చి, ఇంకా ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసి, కొద్దిగా నీరు జోడించి మెత్తగా రుబ్బండి. రుబ్బిన పిండి ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. దోస పెనం పెట్టుకోండి స్టవ్ పైన. పెనం వేడెక్కిందండి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయ తీసుకొని నూనెలో అద్దుకుంటూ మనము పాన్‌కి గ్రీస్ చేద్దాము. దానివల్ల మనకు పెసరట్టు ఈజీగా వస్తుంది. పిండిని ఒక గంటెతో తీసుకొని గుండ్రంగా, పల్చగా పరవాలి. చుట్టూ కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు పెసరట్టు కలర్ చేంజ్ అయిందండి. మనం ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. వేడి వేడి పెసరట్టుని అల్లం పచ్చడి లేదా కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తాజా వీడియోల కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.